ఢిల్లీలో ఒక సామాన్యమైన సొసైటీలో వ్యాస్ కుటుంబం ఉండేది. అక్కడ తల్లి అనిత, ఇక వాళ్ళ కూతురు ప్రియ. అమ్మా ప్రియా, నువ్వు నీ టిఫిన్ మర్చిపోయావు. నా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను క్యాంటీన్లో ఏదైనా తినేస్తాలే. ఓహో, ఈ కాలం పిల్లలున్నారే. అప్పుడే వాళ్ళ పక్కింటావిడ బయటకొచ్చింది. మీరన్నది అక్షరాల సత్యం మిసెస్ వాస్. మా అబ్బాయి కూడా అచ్చు ఇలాగే అన్నాడు. చూడండి మరి, పొద్దున్నే లేచి తన కోసం వంట చేశాను. తనేమో టిఫిన్ వదిలేసి వెళ్ళిపోయింది. మీకెలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారులేండి. అనిత ఇంకా సుశీల రోజూ తమ ఇళ్ల నుండి మాట్లాడుకుంటూ ఉండేవారు. సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ వీళ్ల రొటీన్ మాత్రం మారలేదు. వీళ్ల ఇల్లు ఎంత దగ్గరగా ఉండేవంటే వీళ్లు కబుర్లాడుకోవడానికి ఇంటి నుండి బయట కూడా రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఒకరోజు రాత్రి ఆ సొసైటీకి ఒక దొంగ వచ్చాడు. తను చూసేసరికి అందరిళ్లల్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. చూస్తుంటే వీళ్ళంతా ఇంకా లేచి ఉన్నట్టే ఉన్నారు. నేను తర్వాత వస్తే మంచిది. కానీ అప్పుడే అతని దృష్టి అనిత ఇంటి మీద పడింది. ఈ ఇంట్లో బహుశా ఎవరూ లేనట్టుకున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం ఇంకోటి దొరకదు. దొంగ పైపు సహాయంతో పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. పైకి ఎక్కి తను ఒక తీగ సహాయంతో ఆ ఇంటి కిటికీని తెరిచాడు. కానీ తను లోపలికెళ్లేసరికి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తన కళ్ళ ముందు అనిత ఇంకా ప్రియల శవాలు ఉన్నాయి. దొంగకి బాగా భయం వేసింది. తనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దొంగ మళ్ళీ పైప్ పట్టుకుని దిగి పారిపోవడం మొదలుపెట్టాడు. తను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్కి మొత్తం చెప్పేశాడు. దొంగతనం చేయడానికి నువ్వే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసావేమో. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. ఆ శవాల్ని చూసి నేను భయపడి పారిపోయి వచ్చాను. ఇక తిన్నగా ఇక్కడికే వచ్చాను. నేను దొంగని సార్, హంతకుణ్ణి కాదు. వీడిని అరెస్ట్ చేయండి కానిస్టేబుల్. దొంగని జైల్లో బంధించి ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ అనిత ఇంటికి బయలుదేరారు. ఇన్స్పెక్టర్ తన తనిఖీలు మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ని కలవడానికి వెళ్ళాడు. సార్, వీళ్ళు చనిపోయి ఇప్పటికే 3 నెలలు గడిచాయి. వాట్? వీళ్ళిద్దరూ 3 నెలల క్రితం చనిపోయి ఉన్నారా? కానీ శవాల నుండి ఎటువంటి కంపు రావట్లేదే. అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఈ పాటికల్లా శవాలు కుళ్ళిపోయి ఉండాలి కదా. మరి చనిపోయిన కారణం? కత్తితో. ప్రియని ఒకరు కత్తితో పొడిచారు. ఇక అనిత తనని తానే పొడుచుకుంది. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. అనిత ప్రియని చంపిన తరువాత తనని తాను చంపుకుందేమో. అలా అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. అలాగే సార్. అక్కడి నుండి బయలుదేరి ఇన్స్పెక్టర్ సుశీల ఇంటికి చేరుకున్నాడు. సార్, వాళ్ళిద్దరిని ఎవరు చంపేశారు? అదే కదా కనుక్కోవాల్సింది. అయితే ఒకటి చెప్పండి, 3 నెలల నుండి మీ పక్కిల్లు మూసే ఉంది. మరి మీకు అనుమానం రాలేదా? లేదు సార్, నిన్నటిదాకా అంతా బానే ఉంది. అంతా బాగానే ఉందా? నిన్ననే కదా నేను మిస్సెస్ వ్యాస్తో కబుర్లు చెప్పాను. ఏంటి? అది ఎలా సాధ్యం? వాళ్ళిద్దరూ చనిపోయి 3 నెలలు అవుతుంది. ఏంటి? లేదు సార్, మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. వాళ్ళిద్దరూ నిన్నటిదాకా బ్రతికే ఉన్నారు. నిన్న నేను ప్రియను కూడా చూశాను. అది విన్న ఇన్స్పెక్టర్కి మతిపోయింది. అసలు ఇది ఎలా సాధ్యమో అతనికి అర్థం కావడం లేదు. ఆ ఇన్స్పెక్టర్ మరికొంతమందిని అడిగారు. అందరూ చెప్పింది ఒకటే, ఆ తల్లి కూతుళ్ళు నిన్నటిదాకా బతికే ఉన్నారని. కొన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అప్పుడే సుశీల అక్కడికి వచ్చింది. సార్, ఏదో గందరగోళం ఉన్నట్టుంది. ఎందుకు? ఏమైంది? ఈవేళకి ఆ ఇంట్లో లైట్లు ఆన్లోనే ఉన్నాయి. రోజు ఊదొత్తుల వాసన వస్తోంది. ఎవరో అక్కడ ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ ఎవరో తెలియడం లేదు. కానీ మేము ఆ ఇంటిని సీల్ చేశామే. సార్, మీరు వచ్చి తనిఖీ చేసి చూడండి సార్. అలాగే, ఇవాళ రాత్రి నేనే స్వయంగా అక్కడికి వస్తాను. సుశీల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడిపోయాడు. ఆ రాత్రి ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ తమ జీపుని ఇంటికి దూరంగా పెట్టి కూర్చున్నారు. సార్, ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నట్టుంది. అయినా మనం ఇంటిని సీల్ చేశాం కదా, ఎవరైనా ఎలా లోపలికి వెళ్ళగలరు? ఈ కేసు చాలా వింతగా ఉంది. చనిపోయి 3 నెలలు గడిచాయి.
కానీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు బతికే ఉన్నారని చెప్పారు. ఏదో తేడా కొడుతుంది. అలాగే సార్, మీరు కావాలంటే నిద్రపోండి, నేను ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాను. లేదు సంజయ్, ఈ కేసు వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. నాకెక్కడ నిద్ర వస్తుంది? అయితే పదండి సార్, మీరు నేను కలిసి ఫోన్లో స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుదాం. ఈ ఐడియా బాగుంది. మనం తెలివిగాను ఉంటాం, అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది. ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ ఫోన్ మీద స్నేక్ అండ్ లేడర్ గేమ్ ఆడుతూ ఉండగా సడన్గా అతనికి అనిత వాళ్ళ ఇంట్లో లైట్లు ఆన్ అయిపోయాయి. అలా చూడు సంజయ్. లైట్లు ఎలా వెలిగాయి? ఇద్దరూ జీపు నుండి బయటికి వచ్చి నిలబడ్డారు. ఇక అప్పుడే అనిత తన ఇంటి నుండి బయటకు వచ్చింది. అది చూసి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇద్దరి బుర్ర తిరిగిపోయింది. కానిస్టేబుల్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. సంజయ్ 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 లే, సంజయ్ లే. దెయ్యం, దెయ్యం సార్, దెయ్యం ఉంది. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని జీపులో కూర్చోబెట్టి తను మాత్రం అనిత వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాడు. ఇన్స్పెక్టర్ ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అతనికి గట్టిగా గొడవ పడుతున్న శబ్దాలు వినిపించాయి. నేను చెప్పాను కదా ప్రియా, ఆ అబ్బాయి నీకు సరైనవాడు కాదు. అమ్మా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇక తననే పెళ్లి చేసుకుంటాను. నిన్ను ఈ రోజు కోసమేనా కష్టపడి కని పెంచింది? అదంతా నాకు తెలీదు. ఆ అబ్బాయికి 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి, అలాగే 3 సార్లు విడాకులు కూడా. ఇప్పటిదాకా అతన్ని అర్థం చేసుకునే వాళ్లే దొరకలేదు. అందుకే. కానీ అమ్మా, మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాం. వాడు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు, అచ్చు తన మిగతా 3 భార్యలతో చేసినట్టుగానే. అమ్మా, నీకు తను తెలీదు. అయినా సరే నేను తన బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఓరి భగవంతుడా, అసలు నువ్వేం చేశావు? ఇప్పుడు నేను ఈ లోకానికి నా మొహం ఎలా చూపించను? తండ్రి లేని పిల్లకి నేను మంచి బుద్ధులు నేర్పించలేదు అని ఈ సమాజం నన్ను వెక్కిరిస్తుంది. అమ్మా, మీరు ఇంకా సమాజం కోసం ఆలోచిస్తున్నారా? నా కోసం కాదా? నీకోసమే నా ఆలోచన, కానీ నువ్వు ఈ సమాజంలో బ్రతకాలి. అందుకే మనం రేపే అబార్షన్ చేయిస్తున్నాం. నేను అబార్షన్ చేయించుకోను. నువ్వు చేయించుకోవాల్సిందే. చేయించుకోను. ప్రియా, నువ్వు చేయాల్సిందే, లేదా నేను. లేకపోతే ఏంటి? మీరు నన్ను చంపేస్తారా? అవును. ఇక అంతే, అనిత ప్రియని కత్తితో పొడిచేసింది. నా ముద్దుల కూతురు. అప్పుడు అనిత కూడా తనని తాను కోసేసుకుంది. ఇదంతా ఆ ఇన్స్పెక్టర్ తన కళ్ళతో చూశాడు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే ఇన్స్పెక్టర్కి తెలివి రాగానే తనకి అసలు ఏం జరిగింది ఏమీ అర్థం కాలేదు. తనకి హత్య ఎందుకు ఎలా జరిగిందో అది తెలిసిపోయింది. కానీ తన ఫైల్లో ఏం రాయాలి? అనిత ఇంకా ప్రియల భూతాలు తనకి చెప్పాయనా? ఇప్పటికీ ఆ ఇంట్లో తరచూ అనిత ఇంకా ప్రియ గొడవ పడతారు. చుట్టుపక్కల వాళ్ళు భయంతో రాత్రులు బయటికి రారు. ఇక ఆ ఇల్లు ఢిల్లీలో దెయ్యాల ఇళ్లలో ఒకటిగా మారిపోయింది. ఆజాంగఢ్లో ఒక ఇంట్లో రాత్రిపూట అరుపులు కేకలు వినిపిస్తూ ఉండేవి. హెల్ప్! కాపాడండి, మమ్మల్ని కాపాడండి, హెల్ప్! అసలు అలా ఎందుకు జరుగుతుందో రండి తెలుసుకుందాం. రామానుజ్ అలాగే తన కుటుంబం మద్రాసులో ఒక చిన్న ఊర్లో ఉండేవారు. అమ్మా, మనం ఆజాంగఢ్కి వెళ్ళి తీరాలి. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సరే, నువ్వు నీ పిల్లం వెళ్ళండి, నేను స్వరా ఇక్కడే ఉంటాం. కానీ అమ్మా, నేను నువ్వు లేకుండా అలాగే నా బంగారు తల్లి లేకుండా ఎలా ఉండగలను? అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను. ఏదేమైనా నాకు నార్త్ ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. అక్కడ అలవాట్లు పద్ధతులు, ఇక్కడ అలవాట్లు పద్ధతులు ఒక్కలా ఉండవు. అలాగే మన కులదేవత కూడా ఇక్కడే ఉంటారు కదా. నేను రావడం లేదు. నువ్వు కావాలంటే నీ కూతుర్ని కూడా తీసుకుని పో. ఎలాగో తను ఇప్పుడు పెద్దదైపోయింది. ఈ ఊర్లో కాలేజీ కూడా లేదు కదా. బహుశా అక్కడ దీనికి మంచి చదువు కూడా వస్తుందేమో. అమ్మా, అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. రామానుజం ఎంత బతిమాలినా కూడా తన తల్లి ఆజాంగఢ్ రావడానికి అస్సలు సిద్ధపడలేదు. అందుకు రామానుజ్
తన భార్య తన కూతురు సామాన్లు సర్దుకోవడం మొదలుపెట్టారు. స్వరా గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళి మన పద్ధతిని మర్చిపోవద్దు. అలాగే రోజు కులదేవతకి పూజ చేస్తూ ఉండు, లేదా ఆవిడకి కోపం వస్తుంది. మన కులదేవత కోపాన్ని తగ్గించడం చాలా కష్టం. అలాగే నానమ్మ. ఆ మరుసటి రోజు రామానుజు తన భార్య కూతుర్ని తీసుకొని ప్రభుత్వ వాహనంలో బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళకి అసలు ఏం జరగబోతుందో. వాళ్ళు పాపం చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత బాగుండేదో కదా నానమ్మ కూడా మనతో వచ్చుంటే. నీకు నానమ్మ గురించి తెలుసు కదా, నేను ఎంత సర్ది చెప్పాను, కానీ ఆవిడ ఒప్పుకుంటేనే కదా. పోనీలే, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, మనం వీలైనంత త్వరగా ఆ ఊర్లో వాళ్ళతో బాగా కలిసిపోవాలి. నాకు తెలుసు. అలాగే మీరు స్వర కోసం మంచి కాలేజీ కూడా వెతకాలి కదా. దాని గురించి నేను నా కొలీగ్తో చెప్పించాను. మనం చేరుకోగానే స్వరాని మంచి కాలేజీలో అడ్మిషన్ చేయిస్తాడు. రామానుజ్ ఇంకా తన కుటుంబానికి అజాంగఢ్ చేరుకునేసరికి చీకటి పడిపోయింది. వాళ్ళు కారు నుండి దిగేసరికి వాళ్ళు చంద్రుడిని చూసి నమస్కారం పెట్టారు. అప్పుడే తన ఆఫీస్ కొలీగ్ అక్కడికి చేరుకున్నాడు. మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏదో కాస్త అలసటగా ఉంది. మీరు ఇప్పుడు కారు నుండి దిగ్గానే ఎవరికి నమస్కారం పెట్టారు? ఓ అదే, అది మా కల్చర్లో చంద్రుడికి కూడా నమస్కారం చేస్తాం. ఎలా అయితే పొద్దుటే సూర్య భగవానుడికి చేస్తామో అలా. ఓ అలాగా. కానీ కాస్త వింతగా లేదా చంద్రుడికి నమస్కారం పెట్టడం? మా వైపు అందరూ చేస్తారు, అందుకే మాకు మాత్రం ఇది మామూలే. సరే వివేక్, రేపు పొద్దుట ఒక పంతులు గారిని పిలిపించు. ముందుగా ఇంట్లో కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలాగలాగే. దాని గురించి పంతులు గారికి ముందే చెప్పాను. ఆయన పొద్దుటే 6ంటికే వచ్చేస్తారు. అప్పటిదాకా మీరంతా విశ్రాంతి తీసుకోండి. నేను భోజనం కూడా టేబుల్ మీద పెట్టించేశాను. థ్యాంక్ యూ వివేక్, మంచి పని చేశావు. వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామానుజ్ తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రయాణం కారణంగా వాళ్ళకి బాగా ఆకలి వేసింది. అందుకే వాళ్ళు ఫ్రెష్ అవగానే తిన్నగా భోజనానికి కూర్చున్నారు. అమ్మ దోశ లేదా? స్వరది నార్త్ ఇండియా తల్లి, ఇక్కడ డిన్నర్కి దోశలు తినరు. కానీ మనం తింటాం కదా. నువ్వు ప్రస్తుతానికి చపాతీ కూర తినేసేయి. రేపు నేను నీకు దోశలు వేసి పెడతాను. సర్వాకి ఇష్టం లేకపోయినా చపాతీ కూర తినాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వారి వారి గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. మరుసటి రోజు పంతులు గారు వచ్చారు కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి. అయ్యగారు, మీ ఇంట్లోనే కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి కదా? అవును, మీరు లోపలికి రండి. పంతులు గారు పూజ గదిలో మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. కులదేవత విగ్రహాన్ని తేండి, అలాగే ఒక గిన్నెలో పాలు కూడా తీసుకొని రండి. రామానుజ్ భార్య ఒక పాత్రలో పాలు తీసుకొని వచ్చింది. అలాగే రామానుజ్ ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి ఉన్న కులదేవత విగ్రహాన్ని తీసుకొచ్చాడు. రామానుజ్ ఆ విగ్రహాన్ని పంతులకి ఇచ్చాడు. పంతులు ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేశాడు. ఇలాంటి విగ్రహాన్ని నేను మొదటిసారి చూశాను. ఇది ఏ దేవత విగ్రహం? ఇది రుద్రభైరవి విగ్రహం. రుద్రభైరవి మూర్తిని ఎక్కువగా మంత్రగాళ్ళు, అఘోరీలు పూజిస్తారు కదా? లేదు పంతులు గారు, మా ఊర్లో అందరూ రుద్రభైరవినే పూజిస్తూ ఉంటారు. సర్లేండి, నేను ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇక ఆయన దక్షిణ తీసుకుని బయలుదేరిపోయారు. రామానుజు పక్కింటి వాళ్ళకి గుడికి వచ్చినప్పుడు పంతులు గారు అతనికి ఇలా చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, మీ పక్కింట్లో వాడు మంత్రగాడిలా ఉన్నాడు. వాళ్ళు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారే. వీళ్ళు మంత్రగాళ్ళ? ఏమో మరి, పంతులు గారు చెప్పారు మరి. అలా చూడు, వాళ్ళ డాబా మీద నిలబడి చంద్రుడు నమస్కారం పెడుతున్నారు. అయితే వీళ్ళు ఖచ్చితంగా మంత్రాలు తంత్రాలు వచ్చుంటాయి.
ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు. అలా ఒకరోజు అందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇలాంటి మంత్రములు చేసే వాళ్ళనంతా ఈ వీధిలో ఉండనివ్వకూడదు. నాకైతే చాలా భయంగా ఉంటుంది. అయితే నేను విన్నది నిజమే. ఈ మంత్రాలు అవి తెలిసిన వాళ్ళ పిల్లల్ని కూడా బలిస్తారట. నాకు ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది బాబు. మనం వీళ్ళని ఇక్కడ నుండి తరిమేయాలి. అవును, అవునవును, అవును, ఇక్కడ మనం నుండి ఇక్కడ తరిమేయాలి. తరిమేయాలి. అవును, వీళ్ళని ఇక్కడ నుండి తరిమేయాలి, తరిమేయాలి. తరిమేయాలి వీళ్ళని. వాళ్ళంతా ఒక గుంపుగా మారి అందరూ రామానుజుడికి చేరుకున్నారు. అక్కడ రామానుజు ఇంకా తన కుటుంబం కలిసి సంధ్యాహారతి ఇస్తున్నారు. ఏం జరిగింది? ఏమైనా సమస్య? మీరే మా సమస్య. మీరు మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. మేము మీలాంటి వాళ్ళని మా వీధిలో ఉండనివ్వం. మీరు ఈ వీధిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. లేదు లేదు, మీ అందరికీ ఏదో అపోహ కలిగినట్టుగా ఉంది. మేము అలాంటిది ఏమీ చెయ్యము. మరి ఈ విగ్రహం? ఇది మా కులదేవత రుద్రభైరవి విగ్రహం. ఈవిడ భూతాల దేవత కదా. అవును, కానీ ఈవిడ మా కులదేవత. ఊళ్ళో వాళ్ళంతా రామానుజం కుటుంబాన్ని కొట్టడానికి వచ్చేటప్పటికి పొరపాటున రామానుజు భార్య బయటకి దీపం నిప్పు అంటుకుపోయింది. కాపాడండి, కాపాడండి. రామానుజం కాపాడడానికి వచ్చాడు, కానీ హడావిడిలో 2 దీపాలు కింద పడిపోయాయి. దాంతో బాగా నిప్పంటుకుంది. అందులో రామానుజం ఇంకా తన కుటుంబం కాలిపోయింది. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, help, please help. ఆ కుటుంబం మొత్తం సహాయం కోసం అరుస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ వారిని కాపాడలేదు. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయారు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఆ ఇంటి నుండి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి. పొరుగింటి వాళ్ళకి రాత్రిపూట ఆ ఇంటి చుట్టుపక్కల తిరిగే ధైర్యమూ లేదు. ఇక ఆ ఇంటిని దెయ్యాల కుటుంబం ఉండే ఇల్లు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా రామానుజం కుటుంబం రోజు ఆ నిప్పుల్లో కాలుతూనే ఉంటారు.